ఫ్రెండ్, హలో నమస్తే. చూడండి వెన్నెలని, ఇది ఇండియా బకాల్ అండి. చూడండి, ఇది ఇండియా బకాల్ అనమాట. చూడండి, అన్ని కూరగాయలు ఉన్నాయి. చూడండి, అన్నీ ఉన్నాయి. చూసారా, కొబ్బరికాయలు కూడా ఉన్నాయి. ఈ పేరుకి అనమాట. ఇక గుమ్మడికాయ బాగా చూసారా, అంత పెద్ద గుమ్మడికాయ అనమాట. ముక్కల కింద కోసి అమ్ముతారు. చూడండి, ఈ ఇండియా కూరగాయలు అనమాట. ఆనపకాయలు ఉన్నాయి. చూసారా, అన్నీ ఉన్నాయి. కోడిగుడ్లు, అండి చేపలు, ఎండ్రాయిలు, ఎండుమిరపకాయలు, అన్నీ ప్యాకింగ్లు అనమాట. చూసారా, అన్నీ ఉన్నాయి. నేను సోడి పిండి నల్ల సబ్జా గింజలో తీసుకున్నాను. మన ఇండియన్ డబ్బులు అంత 400 అయినాయి అనమాట. 400 రూపాయలు అయినాయి. సోడి పిండి సబ్జా Ada ko ating ganhan tasri ba? Ayala natin. Alas? Thank you. ఏసయ్యా బంగారు ఏసయ్యా, ఏసయ్యా బంగారు ఏసయ్యా, మా కంటి వెలుగై. దగ్గరైన ప్రతి దానిని కోల్పోవడం నాకు ఆ దేవుడు రాసిన రాత అనుకుంటా. అందుకేనేమో ఏది కావాలి అని ఆశపడినా చివరికి బాధ మాత్రమే. 3 బాటిల్కి వచ్చినాయి ముక్కలు. ఈ బాటిల్లో మన ద్రాక్ష ఆకులకు వస్తాయండి. ద్రాక్ష ఆకుల్ని ఎన్నిగర్లో ఊరబెట్టి పంపిస్తారనమాట. కాయలు అనమాట ఇవి. అందుకని ఆ కాయల్లో స్టోర్ చేశాను అనమాట. నిమ్మకాయ బద్దలు చూసారా, కోసి చక్కగా ఉప్పు ఎన్నిగారు వేసి కొంచెం లైట్గా పసుపు వేసి నిల్వ చేశాను. ఈ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చక్కగా ఊరిపోతాయి అన్నమాట. మెత్తబడిపోతాయి. అప్పుడప్పుడు అన్నంలో వేసుకుని తింటాకి బాగుంటాయి చక్కగాను. ఓకేనండి, చూసారా ఎంత బాగా ఊరబెట్టేస్తున్నాను. చూడండి, ఇంతవరకు చక్కగాను ఇలా ఊరబెట్టేసి ఒకరోజు ఉడకబెట్టి లైట్గాను చక్కగా కారము, మెంతిపిండి, ఆవు పిండి కలిపి మన దేనితో నూనె వేసి పచ్చడి పెట్టి బాక్సులు బయట ఇచ్చేదాన్ని. బయట ఉండేవాళ్ళు తింటారని అలా చాలాసార్లు బోల్డ్ మందికి ఇచ్చానండి. అవి నిమ్మకాయలా ఇంత పచ్చడి అనేవారు. ఇప్పుడు కారం లేకుండా ఇలా ఊరబెట్టుకుని అయినా తినేయచ్చని మా వదిన సలహా ఇచ్చింది. అందుకని పచ్చికారం అయిపోయిందండి. మా అన్నయ్య పంపించిన కారం. అందుకని ఇలాగా పచ్చిగానే చక్కగా ఊరిపోయిన తర్వాత తిందామని. చూసారా, బాటిల్ బాగున్నాయి అంటారా? మీకు ఎవరికైనా ఇండియాకి కావాలంటే చెప్పండి.